1965 సెప్టెంబర్ 6న భారత సైన్యం సరిహద్దు దాటి లాహోర్ మరియు సియాల్కోట్లోకి ప్రవేశించింది. పాకిస్తాన్ కాశ్మీర్లోకి చొరబడినందువల్ల భారతదేశం ఈ చర్య తీసుకుంది. భారతదేశం నుంచి కాశ్మీర్ను లాక్కోవడానికి బయలుదేరిన పాకిస్తాన్ కొన్ని రోజుల్లో లాహోర్ను కోల్పోయే పరిస్థితిలో ఉంది. కాశ్మీర్లోని ఎత్తైన మంచు శిఖరాల నుంచి గుజరాత్లోని రాన్ ఆఫ్ కచ్, అలాగే రాజస్థాన్లోని మండుతున్న ఎడారి వరకు భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య దాదాపుగా 1.5 నెలల పాటు భీకర యుద్ధం కొనసాగింది. ఒకవైపు 3 సంవత్సరాల క్రితం 1962లో చైనాతో యుద్ధంలో ఓడిపోయిన భారతదేశం మరోవైపు అమెరికా నుంచి అధునాతన ఆయుధాలను కొనుగోలు చేసి 17 సంవత్సరాలుగా కాశ్మీర్ను లాక్కోవాలనే తన కలను నెరవేర్చుకోవడానికి అశాంతిగా ఉంది పాకిస్తాన్. ఈ భీకర యుద్ధంలో పాకిస్తాన్ భారతదేశం కంటే చాలా మెరుగైన ఆయుధాలు మరియు యుద్ధ విమానాలు కలిగి ఉంది. కానీ భారతదేశం దాని మెరుగైన వ్యూహం, ధైర్యం మరియు దృఢ సంకల్పంతో పాకిస్తాన్కు తగిన సమాధానమిచ్చింది. భారత్ తన త్రివర్ణ పతాకాన్ని తలవంచనివ్వలేదు. భారతదేశంలో ఈ స్ఫూర్తి ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి వల్ల కలిగింది. యుద్ధం మధ్యలో దేశాన్ని ఉద్దేశిస్తూ ప్రసంగిస్తూ అణుబాంబు భయంతో ఎవ్వరూ మన దేశాన్ని లొంగదీసుకోవాలనుకున్నా మన దేశం లొంగదు అని అన్నారు. యుద్ధంలో సరిగ్గా అదే జరిగింది. భారత సరిహద్దులోకి ప్రవేశించిన పాకిస్తాన్తో భారత సైన్యం గట్టి పోరాటం చేయడమే కాకుండా పాకిస్తాన్ లోపలికి ప్రవేశించి దాన్ని మోకరిల్లేలా చేసింది. భారత సైన్యం 2 వైపుల నుంచి పాకిస్తాన్లోకి ప్రవేశించి చాలా కొద్ది రోజుల్లో దాని ముఖ్యమైన ప్రాంతాలను స్వాధీనం చేసుకుంది. ఇందులో వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైన బుర్కీ గ్రామం కూడా ఉంది. దీన్ని భారత సైన్యం స్వాధీనం చేసుకుని విజయానికి చిహ్నంగా అక్కడ పోలీస్ స్టేషన్పై భారత జెండాని ఎగరేసింది. ఈ చోటు లాహోర్ నుంచి కేవలం 14 కిలోమీటర్లు మాత్రమే. కానీ ఎల్లప్పుడూ రక్షణాత్మక విధానాన్ని అవలంబించే భారతదేశం పాకిస్తాన్లోకి ప్రవేశించి దాని ప్రాంతాలను ఎలా స్వాధీనం చేసుకుంది అనేది ఆలోచించాల్సిన విషయం. 1965 నాటి ఈ యుద్ధం భారత్ మరియు పాకిస్తాన్ మధ్య ఎందుకు జరిగింది? ఈ యుద్ధంలో పైచేయున్నప్పటికీ భారతదేశం కాల్పుల విరమణకు ఎందుకు అంగీకరించింది? 1947లో బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్ర్యం కోసం భారతదేశం విభజన బాధను ఎదుర్కోవాల్సొచ్చింది. ముస్లిం లీగ్ ప్రత్యేక దేశం కోసం డిమాండ్ చేయడం వల్ల పాకిస్తాన్ ఉనికిలోకి వచ్చినప్పటికీ ఆ సమయంలో బ్రిటిష్ వాళ్లు దేశంలోని అన్ని సంస్థానాలను వారి సౌలభ్యం కోసం 2 దేశాల్లో ఒకదాన్ని ఎంచుకునే అవకాశమిచ్చారు. అటువంటి పరిస్థితుల్లో జమ్మూ కాశ్మీర్ రాజు హరిసింగ్ భారతదేశం మరియు పాకిస్తాన్లతో స్టాండ్ స్టీల్ ఒప్పందాన్ని అందించడం ద్వారా జమ్మూ కాశ్మీర్ను స్వతంత్ర రాష్ట్రంగా ప్రకటించారు. కానీ పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ను తనతో కలుపుకోవాలని ఆసక్తి చూపింది. దానికోసం అది మొదటి రాజు హరిసింగ్ను బెదిరించింది. కానీ అనుకున్న పని జరగలేదు. అందుకే 1947 అక్టోబర్ 22న పాకిస్తాన్ సైన్యం గిరిజన యోధులతో కలిసి కాశ్మీర్పై దాడి చేసింది. వేలాది మంది అమాయకులు చంపబడ్డారు. రోడ్లు రక్తంతో తడిచాయి. ఆ సమయంలో మనుగడకు అవకాశం లేదని భావించి హరిసింగ్ భారతదేశం నుంచి సహాయం కోరాడు. జమ్మూ కాశ్మీర్ అధికారికంగా భారతదేశంలో భాగంగా ఉన్నప్పుడు మాత్రమే భారతదేశం సహాయం కోసం తన సైన్యాన్ని అక్కడకు పంపగలదు. కాబట్టి రాజు హరిసింగ్ 1947 అక్టోబర్ 26న విలీన ఒప్పందంపై సంతకం చేశాడు. దీని తరువాత భారత సైన్యం కాశ్మీర్లోకి ప్రవేశించి పాకిస్తాన్ చొరబాటుదారులను తరిమికొట్టడం ప్రారంభించింది. అయినప్పటికీ కాశ్మీర్లో ఎక్కువ భాగం పాకిస్తాన్ ఆక్రమణలో ఉంది. ఆ టైంలో సమస్యను త్వరగా పరిష్కరించడానికి ప్రధానమంత్రి పండిట్ నెహ్రూ ఈ సమస్యను ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకువెళ్లారు. దీని కారణంగా ఐక్యరాజ్యసమితి 2 దేశాల మధ్య నియంత్రణ రేఖను ఏర్పాటు చేస్తూ 47వ తీర్మానాన్ని ఆమోదించింది. 1949 జనవరి 1 2 దేశాల మధ్య కాల్పుల విరమణ ప్రకటించబడింది. ఆ తర్వాత భారతదేశం జమ్మూ కాశ్మీర్లో 2/3 వంతు మాత్రమే ఉంచుకోగలిగింది. మిగిలిన 1/3 వంతును పాకిస్తాన్ ఆక్రమించింది. దీన్ని పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ POK అని పిలుస్తారు. 1960 నాటికి చైనా భారతదేశ సరిహద్దు సమీపంలో తన సైన్యాన్ని సమీకరించడం మొదలుపెట్టింది. భారతదేశ అక్సాయ్ చిన్ మరియు అరుణాచల్ ప్రదేశ్లను తన ఆధీనంలోకి తీసుకుంది. క్రమంగా 2 సంవత్సరాల తర్వాత 1962 అక్టోబర్ 20న చైనా సైన్యం లడాక్ మరియు అరుణాచల్ ప్రదేశంలోకి ప్రవేశించింది. పాట్కర్ భారత సరిహద్దులోకి ప్రవేశించడంతో 2 దేశాల మధ్య భీకర యుద్ధం ప్రారంభమైంది. భారత సైన్యం చాలా ధైర్యంగా పోరాడింది. కానీ ఈ యుద్ధంలో భారతదేశం ఓటమి ఎదుర్కోవాల్సి వచ్చింది. ఓటమి తర్వాత భారత సైన్యం పరివర్తన దశలో ఉంది. యుద్ధ వ్యూహాలు మరియు ప్రణాళికలు మార్చబడుతున్నాయి. భారత ప్రభుత్వం అధునాతన ఆయుధాలను కొనుగోలు చేయడం మొదలుపెట్టింది. ఒకవైపు భారత్ తన భద్రత గురించి ఆలోచిస్తోంది. మరోవైపు అమెరికా మరియు సోవియట్ యూనియన్లు శీతల యుద్ధం మధ్యలో దక్షిణాసియా దేశాలను తమ వైపు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయి. కానీ భారతదేశం ఏ సమూహంలోనూ భాగం కాకుండా తటస్థంగా ఉండాలని నిర్ణయించుకుంది. సోవియట్ యూనియన్తో సైనిక పరికరాల ఒప్పందం కుదుర్చుకుంది. అమెరికాకు ఇది నచ్చలేదు. పాకిస్తాన్ దీన్ని ప్రత్యక్షంగా ఉపయోగించుకోవాలనుకుంది. ఆ సమయానికి సోవియట్ యూనియన్ ఆసియాలోని అనేక దేశాలతో
తన ప్రభావాన్ని పెంచుకుంది. ఆ టైంలో అమెరికా దృష్టి ఆసియాలో పెరుగుతున్న సోవియట్ ప్రభావాన్ని, తన పట్టును స్థాపించడంపై ఉంది. అప్పుడు దక్షిణాసియాలో పాకిస్తాన్ అత్యంత లాభదాయకమైన దేశంగా అమెరికా గుర్తించింది. అందువల్ల కొద్ది సమయంలోనే రెండు దేశాల మధ్య బలమైన సంబంధం మొదలైంది. అదే సమయంలో అమెరికా పాకిస్తాన్కు పెద్ద ఎత్తున ఆర్థిక మరియు సైనిక సహాయం అందించడం మొదలుపెట్టింది. దీని కారణంగా పాకిస్తాన్ సైన్యం వద్ద చాలా అధునాతన ఆయుధాలున్నాయి. అవి ఆ సమయంలో భారత సైన్యం యొక్క ఆయుధాల కంటే చాలా మెరుగ్గా ఉన్నాయి. అమెరికా సరఫరా చేసిన ఆయుధాల్లో ప్యాటర్న్ ట్యాంకులు, F-86 సాంబర్ మరియు F-14 స్టాడ్ ఫైర్ వంటి యుద్ధ విమానాలు కూడా ఉన్నాయి. పాకిస్తాన్ తన శక్తి పెరగడం వల్ల కాశ్మీర్ను పొందేందుకు మళ్లీ ప్రయత్నించడం మొదలుపెట్టింది. ఆ టైంలో పాకిస్తాన్ అధ్యక్షుడు జనరల్ మొహమ్మద్ అయూబ్ ఖాన్ 1958లో సైనిక తిరుగుబాటు ద్వారా అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. అప్పట్నుంచి పాకిస్తాన్ రాజ్యాంగంపై రద్దు చట్టం విధించబడింది. దీని కారణంగా సైన్యం అనుమతి లేకుండా పాకిస్తాన్లో ఒక్క ఆకు కూడా కదలదు. ఈ అతిక్రమణల కారణంగా పాకిస్తాన్ ప్రజలు అయూబ్ ఖాన్పై కోపంగా ఉన్నారు. కాబట్టి అతను కాశ్మీర్పై దాడి చేయడం ద్వారా ప్రజల దృష్టిని మళ్లించాలనుకున్నాడు. అన్నిటికంటే ముందు 1964లో పాకిస్తాన్లో కాశ్మీర్ పబ్లిసిటీ కమిటీ ఏర్పడింది. దీని పని కాశ్మీర్ బాధిత రాష్ట్రంగా ప్రపంచం మొత్తానికి చూపించడం. ఈ కమిటీ కాశ్మీర్లో ముస్లింలపై దారుణాలు జరుగుతున్నాయని, దాని కారణంగా అక్కడ ప్రజలు పాకిస్తాన్లో చేరాలి అనుకుంటున్నారని ప్రపంచవ్యాప్తంగా అబద్ధాన్ని వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తుంది. పాకిస్తాన్ ఈ ప్రచారంలో విదేశీ జర్నలిస్టులు మరియు దౌత్యవేత్తలను కూడా చేర్చింది. తర్వాత కాశ్మీర్ అంశంపై ఏకపక్ష భావోద్వేగ కథనం చెప్పడం ద్వారా పాకిస్తాన్ అనుకూలంగా ప్రజాభిప్రాయాన్ని సృష్టించొచ్చు. దీని తర్వాత పాకిస్తాన్ గస్ పాటియో స్థానిక ప్రజలను భారతదేశంపై రెచ్చగొట్టడం మొదలుపెడుతుంది. పాకిస్తాన్ చేసిన ఈ చర్య కారణంగా భారతదేశంతో సంబంధాలు మళ్లీ క్షీణించడం మొదలయ్యాయి. దేశాల మధ్య సంబంధాలు క్షీణించిన సమయంలో ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ 1964 మే 27న మరణించారు. ఆ తర్వాత సరళత మరియు అహింసా మార్గాన్ని అనుసరించిన లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి అయ్యారు. భారతదేశ పరిస్థితిని పాకిస్తాన్ ఒక అవకాశంగా చూసింది. అయూబ్ ఖాన్ లాల్ బహదూర్ శాస్త్రిని బలహీనమైన ప్రధానిగా భావించాడు. కాబట్టి శాస్త్రిజీ ప్రధానమంత్రి అయిన కొన్ని నెలల తర్వాత 1965 ప్రారంభ నెలల్లో గుజరాత్ సరిహద్దు సమీపంలో 18 మైళ్ల పొడవున రహదారిని నిర్మించారు. పాకిస్తాన్ తన సరిహద్దు లోపల రోడ్డు నిర్మాణాన్ని భారతదేశం వ్యతిరేకించినప్పుడు పాకిస్తాన్ ఇక్కడ ఫీల్డ్ను పెంచింది. దీని తర్వాత ఈ ప్రదేశంపై నిఘా ఉంచడానికి భారతదేశం మార్చి 1965లో సర్దార్ చౌకీని నిర్మించింది. దీనివల్ల పాకిస్తాన్కు కోపం వచ్చింది. అందుకు 1965 ఏప్రిల్ 9న ఆపరేషన్ డెజర్ట్ హాక్ను ప్రారంభించింది. రాన్ ఆఫ్ కచ్పై తన హక్కును ప్రకటించింది. పాకిస్తాన్ సైన్యం రాన్ ఆఫ్ కచ్లోకి ప్రవేశించి అకస్మాత్తుగా షాలిమార్ చౌక్, సర్దార్ చౌక్ మరియు జంగిల్ చౌక్లపై దూకుడుగా దాడులు చేసింది. ఈ దాడిలో భారతదేశం షాలిమార్ పోస్టు వద్ద ఓటమిని ఎదుర్కోవాల్సొచ్చింది. కానీ సర్దార్ పోస్టు వద్ద భారతదేశ సిఆర్పీఎఫ్ సైనికులు పాకిస్తాన్ సైన్యంపై గట్టి పోరాటం చేశారు. అప్పటికి భారతదేశం అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. వర్షాభావం కారణంగా భారతదేశంలో తీవ్రమైన కరువు నెలకొంది. శాస్త్రి ఈ సమస్యలపై ధైర్యంగా పోరాడారు. ఆయన ఆదేశాల మేరకు భారత సైన్యం పాకిస్తాన్కు తగిన సమాధానం ఇస్తూనే ఉంది. ఈ యుద్ధం దాదాపుగా 3 నెలల పాటు కొనసాగింది. రెండు దేశాల మధ్య యుద్ధం ఆగడం లేదని గమనించిన బ్రిటన్ ప్రధానమంత్రి రాల్ఫ్ విల్సన్ మధ్యవర్తిత్వం వహించి యుద్ధాన్ని ఆపడానికి చొరవ తీసుకున్నారు. ఆ తర్వాత 1965 జూన్ 30న రెండు దేశాలు కాల్పుల విరమణను అంగీకరించాయి. ఆ సమయంలో రాన్ ఆఫ్ కచ్లోని దాదాపుగా 10 ఎకరాల భూమిని పాకిస్తాన్కిచ్చారు. కచ్లో జరిగిన ఈ యుద్ధ విజయం కారణంగా పాకిస్తాన్ నైతికత బాగా పెరిగింది. 1962 యుద్ధంలో చైనా చేతిలో ఓడిపోయిన భారతదేశం బలహీనంగా మారిందని, ఇకపై పాకిస్తాన్తో యుద్ధం చేసే స్థితిలో లేదని భావించారు. ఈ కాల్పుల విరమణ ద్వారా పాకిస్తాన్ యుద్ధాన్ని ముగించినట్లు నటిస్తుండగా మరోవైపు భారతదేశంపై ఇంకో పెద్ద దాడికి కుట్ర పన్నుతోంది. కశ్మీర్ను స్వాధీనం చేసుకోవడానికి ఈ కుట్ర జరుగుతోంది. వాస్తవానికి అమెరికా నుంచి అందుకున్న ముందస్తు ఆయుధాల కారణంగా ఈసారి పాకిస్తాన్ భారతదేశాన్ని యుద్ధంలో ఓడిస్తుందని అయూబ్ ఖాన్ అనుకున్నాడు. 1962లో 3 సంవత్సరాల క్రితం చైనా చేతిలో భారతదేశం ఓడిపోవడాన్ని చూసి అతని భ్రమ మరింత బలపడింది. చొరబాటుదారుల ద్వారా కాశ్మీర్లో సమస్యలను సృష్టించడంలో పాకిస్తాన్ ఇప్పటికీ నిమగ్నమై ఉండగా భారతదేశం నుంచి కాశ్మీర్ను పూర్తిగా వేరు చేయడానికి ఒకేసారి 2 కార్యకలాపాలను ప్లాన్ చేసింది. మొదటిది ఆపరేషన్ జిబ్రాల్టర్. దీని ద్వారా పాకిస్తాన్ కాశ్మీర్ ముస్లింలను భారతదేశానికి వ్యతిరేకంగా మార్చి కశ్మీర్లో భారత వ్యతిరేక తిరుగుబాట్లను ప్రారంభించాలనుకుంది. పాకిస్తాన్ గెరిల్లా గ్రూపుల సహాయంతో కశ్మీర్లోని ముఖ్యమైన కేంద్రాలను స్వాధీనం చేసుకునేందుకు దాని 2వ ప్రణాళిక ఆపరేషన్ గ్రాండ్ స్లామ్. దీని ద్వారా పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్లోని అత్యంత ముఖ్యమైన ప్రాంతమైన ఆఖ్నూర్ను స్వాధీనం చేసుకోవాలని కోరుకుంది.
తద్వారా కశ్మీర్ మరియు భారతదేశం మధ్య సంబంధాలు తెగిపోయి ఆపై కశ్మీర్ను స్వాధీనం చేసుకోవచ్చు అని దాని ప్లాన్. పాకిస్తాన్లో ఈ కార్యకలాపాల కోసం సుమారుగా 30,000 మంది సైనికులకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వబడింది. అయితే ఈసారి పాకిస్తాన్ యుద్ధం లేకుండా భారతదేశంపై గెలవాలని కోరుకుంది. కాబట్టి ఆపరేషన్ ప్రారంభించే ముందు నిఘా సేకరించడానికి మరియు అక్కడ ముఖ్యమైన ప్రదేశాలను గుర్తించడానికి వేలాది మంది సైనికులను మరియు ఉగ్రవాదులను కశ్మీర్కు పంపడం మొదలుపెట్టింది. వాళ్ళందరినీ కాశ్మీరీల వలె దుస్తులు వేసి పంపారు. తద్వారా వాళ్లు అక్కడ ప్రజలతో సులభంగా కలిసిపోయి స్థానిక ప్రజలను వారి మాటలతో ఆకర్షించి వారి మద్దతు పొందొచ్చు. ఈ పాకిస్తానీలందరూ ఒక నెలపాటు కశ్మీర్లో ముఖ్యమైన సమాచారాన్ని సేకరించి పాకిస్తాన్లో కూర్చున్న వారి యజమానులకు పంపుతూనే ఉన్నారు. అవసరమైన సమాచారం పొందిన తర్వాత పాకిస్తాన్ ఈ ఆపరేషన్ కోసం అత్యంత శిక్షణ పొందిన 10 ప్రత్యేక గెరిల్లా యూనిట్లను సృష్టించింది. వాటికి జహ్నవి అని పేరు పెట్టింది. దీనికి బాబర్ మరియు కాసిం వంటి ప్రసిద్ధ ముస్లిం పాలకులు పేరు పెట్టారు. పూర్తి సన్నాహాల తర్వాత 1965 ఆగస్టు 5న పాకిస్తాన్ ఆపరేషన్ జిబ్రాల్టర్ను ప్రారంభించింది. దాదాపుగా 30,000 మంది పాకిస్తాన్ సైనికులు భారత సరిహద్దులోకి ప్రవేశించారు. కశ్మీర్లోని పీర్ పంజాల్, గుల్మార్గ్, ఉరి మరియు బారాముల్లా వంటి ఎత్తైన ప్రాంతాలను స్వాధీనం చేసుకోవాలని వారికి ఆదేశాలు జారీ చేయబడ్డాయి. తద్వారా భారతదేశం ఈ గుస్పాట్ వార్త తెలుసుకునే ముందు పాకిస్తాన్ సైన్యం శిఖరాగ్ర పాయింట్లను ఆక్రమించే ప్రయోజనాన్ని కలిగి ఉంటుంది. పాకిస్తాన్కు మంచి యుద్ధ వ్యూహాలను రూపొందించే చరిత్ర ఉంది. కానీ దాన్ని అమలు చేసే విషయానికొస్తే దాని మొత్తం ప్రణాళిక తప్పుదారి పట్టింది. ఈ యుద్ధంలో కాశ్మీర్ ప్రజలు పాకిస్తాన్కు మద్దతిస్తారనే ఆశతో పాకిస్తాన్ సైనికులు భావించారు. ఈ ఆపరేషన్ ప్రారంభమైన వెంటనే పాకిస్తాన్ గుస్పట్లు పంజాబీ మాట్లాడుతుండగా కశ్మీర్లో డోగ్రీ భాష మాట్లాడతారు. దీని కారణంగా వాళ్లు స్థానిక ప్రజలతో మాట్లాడినప్పుడు అక్కడ ప్రజలు వాళ్ళని గుర్తించారు. ఈ విధంగా పాకిస్తాన్ ప్రణాళిక భగ్నం చేయబడింది. ఈ విషయం బయటపడడానికి ఎక్కువ సమయం పట్టలేదు. స్థానిక ప్రజలు ఈ పాకిస్తానీ గుస్పాచ్ గురించి భారత సైన్యానికి సమాచారం అందించారు. ఆ తర్వాత భారత సైన్యం అప్రమత్తంగా ఉండి జమ్మూ కాశ్మీర్లోని ప్రతి అంగుళాన్ని శోధించడం మొదలుపెట్టింది. ఈ గుస్పాచ్లను ఒక్కొక్కరిగా తొలగించడం మొదలుపెట్టింది. చాలా కొద్ది టైంలోనే వందలాది మంది పాకిస్తానీ చొరబాటుదారులను తరిమికొట్టారు. వాళ్లలో 9 సజీవంగా పట్టుకున్నారు. భారత సైన్యం వారితో కఠినంగా వ్యవహరించడం వల్ల ఆ 9 పాకిస్తాన్ యొక్క ఈ మొత్తం ఆపరేషన్ యొక్క వివరాలను చెప్పేశారు. ఆపరేషన్ జిబ్రాల్టర్ సమయంలో దాడి మధ్యలో వాయిస్ ఆఫ్ కశ్మీర్ అనే రేడియో స్టేషన్ను ప్రారంభించడమే పాకిస్తానీల ఉద్దేశం. దీని ద్వారా కాశ్మీర్ ప్రజలు భారతదేశంపై తిరుగుబాటు చేశారని, కాశ్మీర్ భారతదేశం నుంచి విడిపోయిందని అబద్ధాన్ని వ్యాప్తి చేయాలనుకున్నారు. ఈ సమయంలో ఈ వార్తలను రేడియోలో ప్రసారం చేశారు. కానీ పాకిస్తాన్ నుంచి కాదు, భారతదేశపు ఆల్ ఇండియా రేడియో ద్వారా పాకిస్తాన్ యొక్క ఈ దుశ్చర్యలను ప్రపంచం మొత్తానికి తెలియజేశారు. అదే భారత సైన్యం పాకిస్తాన్ గూస్పాచ్లను తరిమికొట్టి జమ్మూ కాశ్మీర్ యొక్క వ్యూహాత్మక పాయింట్లను వాళ్ల నుంచి విడిపిస్తోంది. భారత సైన్యం యొక్క ఈ చర్య ఆగస్టులో జరిగింది. ఆ సమయంలో 1965 ఆగస్టు 26న భారత సైన్యం పీఓకేలోకి ప్రవేశించి హజ్పీర్ పాస్ పై దాడి చేసింది. పీఓకేలోని హజ్పీర్ పాస్ పాకిస్తాన్ నుంచి చొరబాటు జరిగింది. భారత సైనికులు పర్వత ప్రాంతాలను దాటి నస్తాసియా వద్ద పాకిస్తాన్ స్థానాలను ధ్వంసం చేశారు. 3 రోజుల నిరంతర పోరాటం తర్వాత ఆగస్టు 28న వాళ్లు హజిపీర్ పాస్ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. హజిపీర్ పాస్పై భారతదేశం విజయం సాధించినందున పాకిస్తాన్ చొరబాటుదారులకు ఉన్న అన్ని మార్గాలు మూసుకోబడ్డాయి. దీని కారణంగా చొరబాటుదారులు పాకిస్తాన్కు పారిపోవాల్సి వచ్చింది. భారతదేశం చేతిలో ఘోరంగా ఓడిపోయిన తర్వాత కూడా పాకిస్తాన్ తన పట్టు విడవలేదు. ఈ ఆపరేషన్ విఫలమైన మరుసటి రోజే అది 2వ ప్రణాళిక ఆపరేషన్ గ్రాండ్ స్లామ్ను ప్రారంభించింది. ఈసారి పాకిస్తాన్ దృష్టి జమ్మూ కాశ్మీర్లోని అఖ్నూర్ ప్రాంతంపై పడింది. అఖ్నూర్లోని చీనాబ్ నదిపై నిర్మించిన వంతెనను బద్దలు కొట్టడం ద్వారా భారతదేశాన్ని కశ్మీర్తో కలిపే ఏకైక రహదారిని స్వాధీనం చేసుకోవాలని కోరుకుంది. తద్వారా భారతదేశంతో కశ్మీర్ సంబంధాలు తెగిపోతాయి. అఖ్నూర్పై దాడి చేయడం ద్వారా పాకిస్తాన్ భారతదేశ సరఫరా మార్గాన్ని తెంచుకోవాలని కోరుకుంది. ఈ లక్ష్యంతో సెప్టెంబర్ 1, 1965 తెల్లవారుజామున 3:30 పాకిస్తాన్ సైన్యం పెద్ద సంఖ్యలో ఫిరంగులు మరియు ట్యాంకర్లతో సరిహద్దును దాటి అఖ్నూర్ వైపు వేగంగా కదలడం మొదలుపెట్టింది. మునుపటి ఆపరేషన్ తర్వాత భారత సైన్యం ఈసారి కూడా అప్రమత్తంగా ఉంది. వెంటనే ఆ దాడికి తగిన సమాధానం ఇవ్వడం ప్రారంభించింది. 4 భారత పదాతి దళ బెటాలియన్లు తమ AA-13 ట్యాంకర్లతో పాకిస్తాన్ ట్యాంకులను ఆపడానికి ప్రయత్నిస్తున్నాయి. కానీ పాకిస్తాన్ యొక్క M47 మరియు M48 నమూనా ట్యాంకులను ఎదుర్కోవడం వారికి కష్టంగా మారింది. పాకిస్తాన్ వద్ద అమెరికా యొక్క అధునాతన మరియు బలమైన కొత్త ప్యాటర్న్ కలిగిన ట్యాంకులున్నాయి. అయితే వాటితో పోల్చితే భారతదేశంలో కొంచెం తక్కువ ప్రభావవంతమైన AA-13 మరియు సెంచూరియన్ MK7S ట్యాంకుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. దీని కారణంగా పాకిస్తాన్ సైన్యం అక్కడ తన స్థానాన్ని క్రమంగా బలోపేతం చేసుకుంటోంది.
ఉదయం 9 గంటల సమయానికి పాకిస్తాన్ సైన్యం షామ్ను స్వాధీనం చేసుకుంది. భూమిపై జరిగే యుద్ధంలో పైచేయి సాధిస్తున్న పాకిస్తానీలకు గుణపాఠం చెప్పడానికి భారతదేశం ఒకే ఒక ప్రభావవంతమైన మార్గం ఉంది. అది భారత వైమానిక దళాన్ని ఈ యుద్ధంలోకి ప్రవేశించేలా చేయడం. దాడి జరిగిన మొదటి రోజే రక్షణ మంత్రి యశ్వంత్ రావ్ చావే, ఎయిర్ మార్షల్ అర్జున్ సింగ్ మరియు ఆర్మీ చీఫ్ జనరల్ జేఎన్ చౌదరితో జరిగిన సమావేశం తర్వాత వైమానిక దళాన్ని యుద్ధంలో చేర్చాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత భారత వైమానిక దళానికి చెందిన 12 డి హెవీ ల్యాండ్ వ్యాంపైర్లు మరియు 14 డసాల్ట్ మిస్ట్ ఎయిర్ ఫోర్స్ యుద్ధ విమానాలు పఠాన్కోట్ వైమానిక స్థావరం నుంచి చామ్ వైపు బయలుదేరాయి. ప్రతిస్పందనగా పాకిస్తాన్ వైమానిక దళం కూడా తన F-86 సాంబర్స్ యుద్ధ విమానాలను రంగంలోకి దించింది. ఇక్కడ సైన్యం రక్షణాత్మకంగా ఉండడం చూసి సెప్టెంబర్ 3న ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి తన మంత్రివర్గ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మంత్రివర్గం మరియు అన్ని సైనిక అధిపతులతో తీవ్రమైన సంప్రదింపుల తర్వాత భారతదేశం పూర్తి సైనిక చర్యలు తీసుకోవాలని మొదటిసారిగా భారత సైన్యం LOCని దాటి లాహోర్ మరియు సియాల్కోట్ను స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించారు. దీని వెనుక ఉద్దేశం కాశ్మీర్ నుంచి పాకిస్తాన్ సైన్యం దృష్టిని మళ్లించడం. పాకిస్తాన్ భాగాలను స్వాధీనం చేసుకుని యుద్ధం తర్వాత మెరుగైన చర్చల కోసం దీన్ని ఉపయోగించుకోవాలనేది భారతదేశం కోరిక. అదే రోజు ఈ ఆదేశాన్ని ఆర్మీ డివిజన్కు అందించడానికి ఒక డిస్పాచ్ రైడర్ను పంపారు. కానీ దారిలో పాకిస్తాన్ సైన్యం అతన్ని పట్టుకుంది. భారతదేశం లాహోర్పై దాడికి ప్లాన్ చేస్తోందని దాని సైనిక నిఘా సంస్థకు సమాచారం అందింది. అయితే పాకిస్తాన్లో ఎవరూ ఈ సూచనను నమ్మలేదు. యుద్ధం నుంచి తమ దృష్టిని మళ్లించడానికి ఈ పని చేసిందని వాళ్ళు భావించారు. ఈ విధంగా పాకిస్తాన్ దీనిపై ఎటువంటి చర్య తీసుకోలేదు. భారతదేశం యొక్క ప్రణాళిక త్రుటిలో వైఫల్యం నుంచి తప్పించుకుందన్నమాట. ఇంతలో కాశ్మీర్లో భీకర యుద్ధం జరుగుతోంది. మొదటి రోజు పాకిస్తాన్ వైమానిక దళం పైచేయి సాధించినట్లు కనిపించింది. అది భారత వైమానిక దళానికి చెందిన అనేక వ్యాంపైర్ విమానాలను కూల్చేసి తన కార్యకలాపాలను ప్రదర్శించింది. మునావర్ తావి నదిని దాటిన తర్వాత పాకిస్తాన్ దళాలు చామ్కు చేరుకున్నాయి. పరిస్థితి ఎలా ఉందంటే కశ్మీర్ భారతదేశం చేతుల్లో నుంచి చేజారిపోయేటట్టుంది. అప్పుడు పాకిస్తాన్ ఒక చారిత్రాత్మక తప్పిదం చేసింది. అదే తప్పు దాన్ని వెనక్కి లాగేసింది. యుద్ధం మధ్యలో ఈ ఆపరేషన్కు నాయకత్వం వహిస్తున్న కమాండర్ మేజర్ జనరల్ అఖ్తర్ హుస్సేన్ మాలిక్ను పాకిస్తాన్ తొలగించి అతని స్థానంలో మేజర్ జనరల్ యయ్యో ఖాన్ను కమాండర్గా చేసింది. కారణంగా పాకిస్తాన్ ఈ యుద్ధంలో గెలిస్తే అధ్యక్షుడు జనరల్ అయూబ్ ఖాన్ క్రెడిట్ మరెవరికీ అందకూడదనేది అతని ఆలోచన. కమాండర్ని మార్చడానికి ఒక రోజు కంటే ఎక్కువ సమయం పట్టింది. దీని కారణంగా పాకిస్తాన్ సైన్యం గందరగోళంలోకి గురైంది. వారి దాడి బలహీనపడింది. భారత దళాలు ఐక్యమై మెరుగైన వ్యూహంతో ఎదుర్కోవడానికి ప్లాన్ను సిద్ధం చేసుకున్నాయి. ఈ పరిస్థితి సరిగ్గా అర్థం చేసుకున్న భారత దళాలు తమ దాడులను ముమ్మరం చేశాయి. ఇక్కడ అనేక రకంగా మన బలగాలు మరింత స్ట్రాంగ్ అయ్యాయి. ఇంతలో స్క్వాడ్రన్ లీడర్ ట్రెవర్ కిలోర్ అద్భుతమైన ధైర్యాన్ని ప్రదర్శించి అతని కంటే మెరుగైన పాకిస్తానీ F-86 సాబర్ను కాల్చి చంపాడు. ఇది భారత వైమానిక దళం యొక్క ధైర్యాన్ని పెంచింది. సెప్టెంబర్ 5 వరకు ఇక్కడ భీకర యుద్ధం కొనసాగింది. పాకిస్తాన్ యొక్క ఆపరేషన్ గ్రాండ్ స్లామ్ విఫలమైంది. క్రమంగా భారతదేశం ఆధిక్యంలోకి రావడం పాకిస్తాన్ సైన్యం యొక్క ధైర్యాన్ని దెబ్బతింటూ వచ్చింది. తన సైన్యం బలమైన స్థితిలో ఉందని గుర్తించిన భారత్ పాకిస్తాన్పై దాడి చేయాలని నిర్ణయించుకుంది. ప్రణాళిక ప్రకారం సెప్టెంబర్ 6న లాహోర్ మరియు సియాల్కోట్ను స్వాధీనం చేసుకునే లక్ష్యంతో భారత సైన్యం పాకిస్తాన్ సరిహద్దులోకి ప్రవేశించింది. పాకిస్తాన్కు ఈ విషయం గురించి తెలియకపోవడంతో భారత సైన్యం పెద్ద అడ్డంకులు లేకుండా వేగంగా ముందుకు సాగి కొన్ని గంటల్లో లాహోర్కు దగ్గరగా చేరుకుంది. మేజర్ జనరల్ నిరంజన్ ప్రసాద్ నాయకత్వంలో భారత సైన్యంలోని 15 పదాతి దళ విభాగం చోక్ కాలువను దాటి పాకిస్తాన్ సరిహద్దులోకి ప్రవేశించింది. 15వ పదాతి దళ విభాగానికి షెర్మాన్ ట్యాంకులతో కూడిన ట్యాంక్ రెజిమెంట్ కూడా వెనుక నుంచి మద్దతు పలికింది. కొద్దిసేపటికే భారత సైన్యం ముందుకు కదిలి లాహోర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చాలా దగ్గరగా చేరుకుని ఒక గ్రామంలో మకాం వేసింది. మరుసటి రోజు ఉదయం పాకిస్తాన్ నిద్ర లేచినప్పుడు భారత సైన్యం వారికి దగ్గరలో కూర్చుని ఉందని తెలిసింది. భారత సైన్యం లాహోర్లోకి ప్రవేశించిందనే వార్త అయూబ్ ఖాన్కు తెలియగానే విదేశాంగ మంత్రి జుల్ఫికర్ అలీ భుట్టో మరియు విదేశాంగ కార్యదర్శి అజీజ్ అహ్మద్ చర్చలు ప్రారంభించారు. కానీ అతని ఆలోచనకు మించి భారత సైన్యం లాహోర్ సమీపంలోని గ్రామాలను తన ఆధీనంలోకి తీసుకుంది. దీని తదుపరి లక్ష్యం లాహోర్ నుంచి కేవలం 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న బుర్కీ గ్రామం. కల్నల్ అనంత్ సింగ్ నాయకత్వంలో భారత సైన్యం ముందుకు కదిలి బుర్కీ చుట్టూ ఉన్న అనేక స్థావరాలను మరియు బంకర్లను తన ఆధీనంలోకి తీసుకుంది. అయినప్పటికీ బుర్కీ గ్రామం ఇప్పటికీ వాళ్ళ ఆధీనంలో లేదు. దాన్ని కాపాడుకోవడానికి పాకిస్తాన్ సైన్యం కూడా అక్కడికి చేరుకుంది. ప్రతి మూలలో ఫిరంగులు మరియు ట్యాంకర్లను మోహరించడం ద్వారా వాళ్ళు భారత సైన్యంతో పోరాటం ప్రారంభించారు. సెప్టెంబర్ 6వ తేదీ అదే రోజున మరొక భారత సైనిక దళం ఆ ప్రాంతంపై దాడి చేయడం మొదలుపెట్టింది.
జాట్ రెజిమెంట్ కల్నల్ డెస్మండ్ హెడే నాయకత్వంలో డోగ్రాయ్ వైపు కదులుతోంది. డోగ్రాయ్ నుంచి గ్రాండ్ ట్రక్ రోడ్ నేరుగా లాహోర్కు వెళ్ళింది. అందువల్ల డోగ్రాను స్వాధీనం చేసుకుని భారత సైన్యం పాకిస్తాన్ సైన్యం అందుకుంటున్న సామాగ్రిని ఆపాలని కోరింది. 3వ జాట్ రెజిమెంట్ శత్రువుల బలమైన భద్రతను బద్దలు కొట్టి డోగ్రాయ్ను స్వాధీనం చేసుకుంది. ఈ ఊహించని దాడికి పాకిస్తాన్ సైన్యం అస్సలు సిద్ధంగా లేదు. కానీ భారత సైన్యం డోగ్రాయ్ను స్వాధీనం చేసుకోవడం చూసి పాకిస్తాన్ కూడా బాధ్యత తీసుకుని అక్కడ వైమానిక దాడులు ప్రారంభించింది. పాకిస్తాన్ బలమైన ఎదురుదాడి కారణంగా భారత సైనికులు డోగ్రాయ్ నుంచి వెనక్కి తగ్గాల్సి వచ్చింది. కానీ వాళ్ళు డోగ్రాయ్ను మళ్లీ తమ ఆధీనంలోకి తీసుకోవడానికి డోగ్రాయ్ సమీపంలోని సంత్పురా గ్రామాన్ని ఆక్రమించారు. భారత సైన్యం దృష్టిని అక్కడి నుంచి మళ్లించడానికి అదే రాత్రి పాకిస్తాన్ తన 180 మంది సైనికులను C-130 హెర్క్యులస్ ట్రాన్స్పోర్ట్ జెట్ల ద్వారా భారతదేశ పఠాన్కోట్, ఆదంపూర్ మరియు హల్వారా వైమానిక స్థావరాలపై దాడి చేయడానికి పంపించింది. కానీ అక్కడ కూడా వాళ్ళు ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. భారత దళాలు ఇప్పటికే ఈ దాడిని తిప్పికొట్టాయి. భారత వైమానిక దళం పాకిస్తాన్పై దాడి చేయడానికి సిద్ధమైంది. పాకిస్తాన్ జట్లను కాల్చివేయడం ప్రారంభించింది. భారత పైలట్లు అనేక శత్రు యుద్ధ విమానాలను గాల్లోనే నాశనం చేశారు. దీని కారణంగా పాకిస్తాన్ వైమానిక దాడుల వేగం క్రమంగా తగ్గింది. దాడి సమాచారం అందిన వెంటనే పాకిస్తాన్ పోలీసులు కూడా సైన్యానికి మద్దతిచ్చారు. ఆ తర్వాత పాకిస్తాన్ కమాండోల పరిస్థితి 180 మందిలో 20 మందికి పడిపోయింది. పాకిస్తాన్ తిరిగి వెళ్లగలిగారు. 22 మంది మరణించారు. 138 మంది బందీలుగా పట్టుబడ్డారు. పాకిస్తాన్ ఓటమికి ప్రధాన కారణం సరైన బ్రీఫింగ్ లేకపోవడం, అలాగే ఇంటెన్సివ్ ప్లాన్ లేకపోవడం, దాడి చేయాలనే తొందరలో ఒకదాని తర్వాత ఒకటి ఓడిపోవడం. అదేవిధంగా పాకిస్తాన్ సెప్టెంబర్ 7న నావికా నౌకల సహాయంతో గుజరాత్లోని ద్వారకా నగర్లో భారీ బాంబు దాడి చేసి ఆపరేషన్ ద్వారకను ప్రారంభించింది. ఇలా చేయడం ద్వారా పాకిస్తాన్ ఉత్తర భాగంలో పైచేయి సాధిస్తున్న భారత వైమానిక దళం దృష్టిని మళ్లించాలనుకుంది. పాకిస్తాన్ అక్కడ భారత నావికా దళం యొక్క రాడార్ వ్యవస్థలను కూడా నాశనం చేయాలని నిర్ణయించుకుంది. కానీ ఈ దాడి కూడా పాకిస్తాన్కు పెద్దగా ప్రయోజనం చేకూర్చలేదు. భారతదేశ నావికాదళం యుద్ధంలో ఎటువంటి సంఘర్షణ కోరుకోలేదు. అయినప్పటికీ భారత నావికాదళం పాకిస్తాన్ నావికాదళం యొక్క ఈ దాడిని త్వరగానే నియంత్రించింది. అయితే ఈ దాడిలో భారత నావికాదళం చాలా నష్టాలను చూడాల్సి వచ్చింది. కాబట్టి యుద్ధం తర్వాత నావికాదళాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని భారత ప్రభుత్వం గ్రహించింది. ఈ ఓటమితో నిరాశ చెందిన పాకిస్తాన్ సెప్టెంబర్ 8న ఆపరేషన్ విండ్ ఆఫ్ను ప్రారంభించి కొత్త ఉపాయం ఆలోచించింది. ఈ ఆపరేషన్ ద్వారా పాకిస్తాన్ లాహోర్ మరియు సియాల్కోట్ సరిహద్దులో భారత సైన్యాన్ని ఆపాలని, అలాగే భారత సరిహద్దులోకి ప్రవేశించి పంజాబ్లోని అమృత్సర్, రాజస్థాన్లోని మునాబావోను స్వాధీనం చేసుకోవాలని అనుకుంది. ఈ ఉద్దేశంతో దాని సైనిక దళంలో ఒకటి అమృత్సర్ వైపు కవాతు ప్రారంభించగా, పాకిస్తాన్ సైనిక దళం రాజస్థాన్ నుంచి సరిహద్దు దాటి మునాబావోలోని భారత పోలీస్ పోస్టులను స్వాధీనం చేసుకోవడానికి ముందుకు సాగుతోంది. పాకిస్తాన్లో పెరుగుతున్న ఈ కార్యకలాపాలను చూసి భారత సైన్యంలోని 5వ మరాఠా లైట్ ఇన్ఫాంట్ రెజిమెంట్ ఈ పోస్ట్ వద్ద మోహరించిన రాజస్థాన్ పోలీసులకు మద్దతివ్వడానికి వచ్చింది. భారత సైనికులు ధైర్యంగా ఇక్కడ 24 గంటలు ముందు భాగంలో నిలిచారు. కానీ పాకిస్తాన్ సైన్యం చేసిన కాల్పులు మరియు దాడుల కారణంగా పరిస్థితి చాలా తీవ్రంగా మారింది. ఇక్కడ వారే పైచేయి సాధిస్తున్నారు. కాబట్టి నెమ్మదిగా మరొక రెజిమెంట్ను కూడా మోహరించారు. పాకిస్తాన్ వైమానిక దళం మొత్తం ప్రాంతంపై వైమానిక దాడులు చేసింది. గద్రా రోడ్ రైల్వే స్టేషన్ సమీపంలో అదనపు భద్రతా దళాలతో వస్తున్న రైలుపై దాడి చేసి దాన్ని అక్కడే ఆపేసింది. దీని కారణంగా అక్కడ పోరాడుతున్న 5వ మరాఠా రైట్ ఇన్ఫాంట్ రెజిమెంట్ బలహీనపడింది. తర్వాత కొద్ది రోజుల్లో పాకిస్తాన్ సైన్యం మునాబావాను స్వాధీనం చేసుకుంది. పాకిస్తాన్ యొక్క 2వ వైమానిక విభాగం 1 ఆర్మ్డ్ డివిజన్ పంజాబ్లోని ఖేమ్కార్ సెక్టార్లో దాని ప్యాటర్న్ ట్యాంక్ నుంచి సెల్స్ వర్షం కురిపించింది. ఈ దాడి చాలా భయంకరంగా ఉండడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ద శబ్దాలతో వణికిపోయింది. వెంటనే బ్రిగేడియర్ థామస్ కీత్ యోగరాజ్ ముందుకు వచ్చి ఇక్కడ ముందు భాగంలో బాధ్యతలు నిర్వహించారు. పాకిస్తాన్ దాడిని బలహీనపరచడానికి వారి ప్యాటర్న్ ట్యాంకులను ఆపడం చాలా ముఖ్యం. కాబట్టి బ్రిగేడియర్ థామస్ కీత్ యోగరాజ్ దీనికి ఒక అద్భుతమైన ప్రణాళిక సిద్ధం చేశారు. మొదట అతను ఇక్కడ వైమానిక మద్దతును డిమాండ్ చేశారు. ఆ తర్వాత భారత పైలట్లు సైనికులకు మద్దతివ్వడంతో పాటు రాకెట్ల సహాయంతో శత్రు ట్యాంకర్లను నాశనం చేయడం ప్రారంభించారు. దీని తర్వాత బ్రిగేడియర్ థామస్ థోగస్ కేమ్ కరుణ్ పొలంలో నీటిని నింపడానికి అక్కడ ఒక కాలువను తెరిచారు. దీని కారణంగా ఇక్కడ భారీగా జనసమూహం చేరుకుంది. కొద్ది సమయంలోనే ఆ నేల బురదగా మారింది. పాకిస్తాన్ ట్యాంకులు అందులో కూరుకుపోయాయి, వేగాన్ని కోల్పోయాయి. భారత దళాలు దీన్ని సద్వినియోగం చేసుకుని శత్రువులపై దాడి చేశాయి. ఆ విధంగా సెప్టెంబర్ 9 నాటికి భారత దళాలు కేర్ కరణ్ గ్రామంలో తమ స్థానాన్ని బలోపేతం చేసుకున్నాయి. ఇక్కడ మేజర్ అబ్దుల్ హమీద్ అద్భుతమైన ధైర్యాన్ని చూశాం. అతను తన జీపులో ప్రయాణించి పాకిస్తాన్ ట్యాంకర్లు బలహీనం అవ్వడానికి పెద్ద కారకుడయ్యాడు.
ఈ అద్భుతమైన వ్యూహం ఫలితంగా అతను ఒక్కడే ఒక రోజులో 7 పాటన్ ట్యాంకులను ధ్వంసం చేశాడు. కానీ అదే క్రమంలో సెప్టెంబర్ 10న అతను పాకిస్తాన్ పాటన్ ట్యాంకులకు బలైపోయారు. తరువాత అతని ధైర్య సాహసాలకు భారత ప్రభుత్వం అతన్ని పరమవీర చక్రతో సత్కరించింది. ఇతర భారతీయ సైనికులు కూడా అతని యొక్క ఈ అద్భుతమైన వ్యూహాన్ని అనుసరించి 97 పాకిస్తాన్ ట్యాంకులను ధ్వంసం చేసి పెద్ద విజయాన్ని సాధించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత భారతదేశం యొక్క కథలకు ప్రసిద్ధి చెందింది. ఈ అతిపెద్ద ట్యాంక్ యుద్ధాన్ని అసల్ ఉత్తర్ యుద్ధం అని పిలుస్తారు. ఇది ఈ యుద్ధం యొక్క దిశను చాలా వరకు భారతదేశానికి అనుకూలంగా మార్చింది. అదే సమయంలో లాహోర్ సమీపంలోని బుర్కీని తమ ఆధీనంలోకి తీసుకోవడానికి భారత్ సైనికులు చేసిన ప్రయత్నం ఫలించింది. సెప్టెంబర్ 9 నాటికి వారు బుర్కీ ఫ్రంట్లో ఎక్కువ భాగాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ విజయం తర్వాత భారత సైన్యం పాకిస్తాన్ సైనికులను అక్కడి నుంచి తరిమికొట్టి వారి బంకర్ను ధ్వంసం చేసి విజయానికి చిహ్నంగా అక్కడ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది. ఎన్నో ముఖ్యమైన సరిహద్దుల్లో విజయంతో ప్రోత్సహించబడిన భారత సైన్యం తన తదుపరి లక్ష్యం సియాల్కోట్ వైపు కదిలింది. సెప్టెంబర్ 10న భారత సైన్యంలోని మొదట ఆర్మ్డ్ బ్రిగేడర్ ఖేమ్ కరణ్ సింగ్ మరియు మేజర్ భూపేంద్ర సింగ్ నాయకత్వంలో సియాల్కోట్లో ఫ్లోరాపై దాడి జరిగింది. అందులో భాగంగానే భారత సెంచూరియన్ ట్యాంకులు పాకిస్తాన్ ప్యాటర్న్ ట్యాంకులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. భారతీయ సైనికులు ప్యాటర్న్ ట్యాంకులను నాశనం చేసే మార్గాన్ని నేర్చుకున్నారు. కాబట్టి వాళ్ళు ఇక్కడ కూడా అసల్ ఉత్తర్ యుద్ధం యొక్క వ్యూహాలను అవలంబించారు. సెప్టెంబర్ 11 నాటికి 66 పాకిస్తాన్ ట్యాంకులను పూర్తిగా ధ్వంసం చేశారు. దాని ద్వారా ఫ్లోరా యుద్ధంలో విజయం సాధించారు. కానీ ఈ విజయంలో చాలామంది భారతీయ సైనికులు త్యాగం చేయాల్సి వచ్చింది. అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించిన మేజర్ భూపేంద్ర సింగ్ కూడా దానిలో తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స కోసం ఢిల్లీకి తీసుకొస్తున్నప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి స్వయంగా ఆయన్ను కలవడానికి వెళ్లారు. శాస్త్రి గారిని చూడగానే మేజర్ భూపేంద్ర సింగ్ కంట నీళ్లొచ్చాయి. శాస్త్రి గారు ఎందుకు బాధపడుతున్నారు అని అడిగారు. ప్రధానమంత్రిగా మీరు నా దగ్గరకు వచ్చినా సరే నేను లేచి సెల్యూట్ చేయలేకపోతున్నాననే బాధగా ఉందన్నారు. ఈ సంఘటన తర్వాత మేజర్ భూపేంద్ర సింగ్ని కాపాడలేకపోయారు. ఆయన ధైర్య సాహసాలకు భారత ఆర్మీ ఎంతో గౌరవంగా సత్కరించుకుంది. మహావీర్ చక్ర పురస్కారం కూడా ఆయనకు లభించింది. యుద్ధం జరుగుతున్న సమయంలో భారతదేశం దౌత్య స్థాయిలో యుద్ధాన్ని పర్యవేక్షిస్తోంది. వాస్తవానికి ఐక్యరాజ్య సమితి కాల్పుల విరమణ విధించడం ద్వారా యుద్ధాన్ని ఆపాలని కోరుకుంది. కానీ భారతదేశం మరియు పాకిస్తాన్ రెండూ దానికి సిద్ధంగా లేవు. రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించకపోవడాన్ని చూసి ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ యూథాంట్ రెండు దేశాలను సందర్శించి యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నించారు. ఐక్యరాజ్య సమితి కాల్పుల విరమణ ప్రతిపాదనను దృష్టిలో ఉంచుకుని శాస్త్రి గారు సెప్టెంబర్ 13న కేబినెట్ మరియు అన్ని ఆర్మీ చీఫ్లతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. దీనిలో భారతదేశం కాల్పుల విరమణకు అంగీకరిస్తే అది దేశానికి ఎంత ప్రయోజనం మరియు ఎంత నష్టాన్ని కలిగిస్తుందో చర్చించారు. ఆ సమయంలో భారతదేశం చాలా మంచి స్థితిలో ఉంది. భారత సైన్యం పాకిస్తాన్లోకి ప్రవేశించి దానిలోని అనేక ప్రాంతాలను గెలుచుకుంది. అందువల్ల కాల్పుల విరమణ విధించొద్దని మంత్రివర్గం శాస్త్రి గారికి సలహా ఇచ్చింది. దీని కారణంగా భారతదేశం యుద్ధాన్ని కొనసాగించాలని నిర్ణయించుకుంది. అప్పటికి భారత సైన్యం సియాల్కోట్ సెక్టార్లోని చావిందాసు స్వాధీనం చేసుకోవడానికి కొన్ని చర్యలు తీసుకుంది. సెప్టెంబర్ 14న కల్నల్ తారాపూర్ నాయకత్వంలో భారత సైన్యం సియాల్కోట్ సెక్టార్ను స్వాధీనం చేసుకుంది. చావిందాపై దాడులు ప్రారంభించింది. ఇక్కడ చాలా రోజులు భీకర పోరాటమే జరిగింది. రెండు వైపుల నుంచి వందలాది మంది సైనికులు తమ దేశం కోసం అమరులయ్యారు. వందలాది ట్యాంకులు ధ్వంసం చేయబడ్డాయి. లాహోర్ మరియు సియాల్కోట్లను కలిపే ప్రదేశం కాబట్టి భారత ఆర్మీ చీఫ్ జేఎన్ చౌదరి చావింద్ను స్వాధీనం చేసుకోవాలనుకున్నారు. ఇక్కడ భారతదేశం విజయం సాధిస్తే పాకిస్తాన్ను ఒంటరి చేసేది. భారతదేశం యొక్క నిబంధనలపై చర్చలకు అంగీకరించాల్సి ఉండేది. భీకర యుద్ధం మధ్యలో ఐక్యరాజ్య సమితి సెప్టెంబర్ 20న 211వ తీర్మానాన్ని ఆమోదించింది. మరోసారి కాల్పుల విరమణ చేయాలని రెండు దేశాలకు విజ్ఞప్తి చేసింది. అదే రోజు ఐక్యరాజ్య సమితి డిమాండ్ దృష్టిలో ఉంచుకుని ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి ఆర్మీ చీఫ్ జేఎన్ చౌదరిని కలిసి ఈ యుద్ధం మరికొన్ని రోజులు కొనసాగితే భారతదేశం గొప్ప విజయం సాధించగలదా అని అడిగారు. సెప్టెంబర్ 13న శ్రీ జేఎన్ చౌదరి ఆ రోజు తన విజయం గురించి సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేకపోయారు. ఈ యుద్ధం పూర్తిగా ఎవరికీ అనుకూలంగా లేదు. కానీ భారతదేశం ఖచ్చితంగా దాంట్లో ముందంజలో ఉంది. పాకిస్తాన్ 550 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని కలిగి ఉండగా భారతదేశం ఇప్పటికే 1920 చదరపు కిలోమీటర్లు పాకిస్తాన్ భూభాగాన్ని స్వాధీనం చేసుకుంది. ఈ ప్రయోజనం ఉన్నప్పటికీ ఈ యుద్ధాన్ని ప్రభావితం చేసే అనేక అంశాలున్నాయి. యుద్ధంలో పైచేయి సాధించినప్పటికీ పాకిస్తాన్ కంటే ముందు ఐక్యరాజ్య సమితి ప్రతిపాదించిన కాల్పుల విరమణను భారతదేశం అంగీకరించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. గెలిచే స్థితిలో ఉన్నప్పటికీ భారతదేశం కాల్పుల విరమణను అంగీకరించడం వెనుక అనేక కారణాలున్నాయి. మొదటి కారణం దేశ ఆర్థిక పరిస్థితి. 3 సంవత్సరాల్లో 2 యుద్ధాలు చేయడం వల్ల భారతదేశ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిపోయింది.
యుద్ధాన్ని పొడిగించడం వల్ల పరిస్థితి ఇంకా కంగుతింటుంది. యుద్ధం కారణంగా దేశంలోని దాదాపు ప్రతి రంగం తీవ్రంగా ప్రభావితమైంది. తగినంత గోధుమల సరఫరా కోసం భారతదేశం అమెరికా యొక్క PL-480 పథకంపై ఆధారపడాల్సి వచ్చింది. యుద్ధంలో భారత్ పాల్గొనడం వల్ల అమెరికన్ అధ్యక్షుడు లిండన్ జాన్సన్ గోధుమ ఎగుమతిని నిలిపివేస్తామని బెదిరిస్తూ ఉన్నారు. కొనసాగుతున్న యుద్ధం మరియు అమెరికన్ బెదిరింపుల కారణంగా భారతదేశంలో ఆహారం మరియు పానీయాల సరఫరా ప్రభావితమవుతోంది. 1962 యుద్ధం తర్వాత భారతదేశ రక్షణ బడ్జెట్ గణనీయంగా పెరిగింది. 1964లో చైనా కొత్త పరీక్ష నిర్వహించిన తర్వాత భారతదేశం కూడా తన అణు కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని కారణంగా రక్షణ బడ్జెట్ మొత్తం ప్రభుత్వ వ్యయంలో దాదాపుగా 28% పెరిగింది. యుద్ధం ఎక్కువ కాలం కొనసాగి ఉంటే ఈ వ్యయం మరింత పెరిగే అవకాశం ఉంది. ఇది దేశ ఆర్థిక పరిస్థితిని దిగజారుస్తుంది. అటువంటి పరిస్థితిని నివారించడానికి ఆర్థిక మంత్రి తిరుబాలూరు తాటి కృష్ణమాచారి, ఆహార మరియు వ్యవసాయ మంత్రి చిదంబరం సుబ్రహ్మణ్యంతో సహా అనేక మంది మంత్రులు కాల్పుల విరమణను అంగీకరించాలని ప్రధానమంత్రికి సలహా ఇచ్చారు. కాల్పుల విరమణను అంగీకరించడం వెనుక రెండవ కారణం భారతదేశం అంతర్జాతీయ స్థాయిలో దౌత్యపరంగా ఒంటరిగా ఉండడం. ఈ యుద్ధం సమయంలో ప్రపంచంలోని ఏ దేశమూ భారతదేశానికి బహిరంగంగా మద్దతివ్వలేదు. ఆ సమయంలో సోవియట్ యూనియన్ కూడా తటస్థంగా ఉండి కాల్పుల విరమణను అంగీకరించమని భారత్పై ఒత్తిడి తెస్తోంది. ఈ యుద్ధానికి బాధ్యత వహిస్తూ చైనా భారతదేశాన్ని చాలాసార్లు విమర్శించింది. యుద్ధం మధ్యలో తన సైన్యాన్ని సమీకరించి సరిహద్దులో కాల్పులు జరుపుతోంది. మూడవ కారణం సెప్టెంబర్ 14 తర్వాత భారతదేశం ఈ యుద్ధంలో ఎటువంటి పెద్ద విజయాన్ని సాధించలేదు. ఫ్లోరాను గెలుచుకున్న తర్వాత భారత సైన్యం చవిందాను గెలుచుకునే లక్ష్యంతో ముందుకు సాగింది. కానీ 5 రోజుల పాటు భీకర యుద్ధం జరిగినప్పటికీ భారత సైన్యం దాన్ని పొందలేకపోయింది. ఇది కాకుండా కాల్పుల విరమణను అంగీకరించడానికి 4వ కారణం ఆర్మీ చీఫ్ జేఎన్ చౌదరి ఇచ్చిన తప్పుడు గణాంకాలు అని కూడా నమ్ముతారు. యుద్ధం మధ్యలో లాల్ బహదూర్ శాస్త్రి తన మంత్రివర్గాన్ని ఐక్యరాజ్య సమితి 20వ తేదీ కాల్పుల విరమణ ప్రతిపాదన గురించి అడిగినప్పుడు మంత్రులు మరియు సైన్యాధిపతి దాన్ని అంగీకరించడం గురించి చర్చిస్తున్నప్పుడు జేఎన్ చౌదరి యుద్ధాన్ని ముగించమని వారికి సలహా ఇచ్చారు. ధృవీకరించకుండా భారత సైన్యం యొక్క ఆయుధాలు దాదాపు అంతమయ్యే దశలో ఉన్నాయని ఆయన వారికి చెప్పారు. అయితే వాస్తవానికి ఆ సమయంలో భారత్ తన యుద్ధ నిల్వల్లో 14% మాత్రమే ఉపయోగించింది. ఇకపోతే 5వ కారణం ఏంటంటే ఐక్యరాజ్యసమితి, అమెరికా మరియు సోవియట్ యూనియన్ భారతదేశం మరియు పాకిస్తాన్ రెండిటిపై కాల్పుల విరమణ కోసం ఒత్తిడి తెస్తున్నాయి. అటువంటి పరిస్థితుల్లో భారతదేశం భవిష్యత్తులో కాల్పుల విరమణ ప్రకటిస్తే అది అంతర్జాతీయ స్థాయిలో మంచి సందేశాన్ని పంపుతుందని, అది భారతదేశానికి దౌత్య విజయం అవుతుందని శాస్త్రి నమ్మారు. దీని తర్వాత కూడా పాకిస్తాన్ కాల్పుల విరమణను ఇష్టపడదని, ఆ సమయంలో పాకిస్తాన్ యుద్ధాన్ని కొనసాగిస్తే దాని దాడులకు భారత సైనికులు తగిన సమాధానమిస్తారని కూడా ఆయన అంచనా వేశారు. ఈ విషయాలన్నిటినీ దృష్టిలో ఉంచుకుని శాస్త్రి అంచనా వేసినట్లుగా సెప్టెంబర్ 21న కాల్పుల విరమణను అంగీకరించడం ద్వారా భారతదేశం యుద్ధాన్ని ముగించడానికి చొరవ తీసుకుంది. ఆ తర్వాత భారత సైన్యం పోరాటాన్ని కొనసాగించి డోగ్రైని మళ్లీ స్వాధీనం చేసుకోవడానికి ముందుకు సాగింది. ఇది భారత సైనిక చరిత్రలో అత్యంత రక్తపాత యుద్ధాన్ని ప్రారంభించింది. బ్రిగేడియర్ డెస్మండ్ హెడే తన దళాలతో కలిసి సెప్టెంబర్ 21 రాత్రి డోగ్రైపై బలమైన దాడిని ప్రారంభించారు. డోగ్రై అమృత్సర్, లాహోర్ గ్రాండ్ ట్రంక్ రోడ్లో చోగిల్ కెనాల్ తూర్పు ఒడ్డున ఉంది. ఇది వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైంది. డోగ్రైని స్వాధీనం చేసుకోవడం ద్వారా భారతదేశం ఈ యుద్ధంలో మరింత మెరుగైన స్థానానికి చేరుకునేది. సెప్టెంబర్ 6 తర్వాత భారత సైన్యం మళ్లీ గెలవడానికి అనేక ప్రయత్నాలు చేసింది, కానీ విజయవంతం కాలేదు. పాకిస్తాన్ సైనికులు భారత సైనికుల సంఖ్య కంటే దాదాపుగా రెట్టింపు ఉన్నారు. అయితే పాకిస్తాన్ ట్యాంకులు చాలా చోట్ల మోహరించబడ్డాయి. కాబట్టి డెస్మండ్ హెడే ఇక్కడ గెలవడానికి తన సైన్యం యొక్క ధైర్యాన్ని పెంచారు. వారి కమాండర్ యొక్క ఉత్సాహభరితమైన శైలి భారత సైన్యం యొక్క ధైర్యాన్ని పెంచింది. రాత్రి 12 గంటల ప్రాంతంలో చీకటిని ఆసరగా చేసుకుని భారత సైనికులు 2 వేర్వేరు దిశల నుంచి డోగ్రైను చుట్టుముట్టారు. మొదట పాకిస్తాన్ సైన్యం అప్పటికే అక్కడ కందకాల్లో దాక్కుంది. అక్కడి నుంచి భారత సైన్యంపై నిరంతరం దాడి చేస్తున్నందున భారత సైన్యం పెద్దగా విజయం సాధించలేకపోయింది. భారత సైన్యం వారిని బయటకు తీసుకురావడం అవసరం. 3 జెట్ రెజిమెంట్ యొక్క ధైర్యవంతులైన కమాండర్లు కందకాల్లోకి ప్రవేశించారు. ఆ తర్వాత తుపాకులు మరియు మందుగుండు సామాగ్రితో జరుగుతున్న యుద్ధం ఇప్పుడు చేతులు మరియు కాళ్లతో కూడా జరుగుతోంది. 2 సైన్యాల మధ్య ఘర్షణ చాలా గంటల పాటు జరిగింది. ఆ సమయంలో భారత సైన్యం పాకిస్తాన్ కమాండోలు మరియు అతని 108 మంది సైనికులను సజీవంగా బంధించింది. 2 వైపుల నుంచి వందలాది మంది సైనికులు అమరులయ్యారు. భారత సైన్యం 308 మంది పాకిస్తాన్ సైనికులను చంపింది. అయితే ప్రతిగా 86 మంది భారతీయ సైనికులు అమరులయ్యారు. దీని కారణంగా సెప్టెంబర్ 22న ఉదయం 6 గంటలకు భారత సైన్యం డోగ్రామ్ను స్వాధీనం చేసుకుని
అక్కడ భారత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది. ఇప్పుడు పాకిస్తాన్ లాహోర్ను గెలవడానికి చాలా దగ్గరగా ఉంది. దీనికోసం అది తన ట్యాంకులను సమీకరించడం మొదలుపెట్టింది. భారతదేశం సాధించిన ఈ విజయం పాకిస్తాన్ పరిస్థితిని మరింత దిగజార్చింది. పాకిస్తాన్ ఇప్పటికే తన భూభాగాన్ని చాలా వరకు కోల్పోయింది. పరిస్థితి మరింత దిగజారకుండా ఉండడానికి ఆయూబ్ ఖాన్ కాల్పుల విరమణకు అంగీకరించాడు. సెప్టెంబర్ 23న 2 దేశాలు కాల్పుల విరమణను అంగీకరించి మరుసటి రోజే 2 దేశాల సైనికులు తమ తమ దేశాల వైపు కవాతు చేయడం మొదలుపెట్టాయి. దీంతో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన అత్యంత భయంకరమైన యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో భారతదేశం చేతిలో ఓటమి పాలైన తర్వాత అయూబ్ ఖాన్ చాలా నిరాశ చెందాడు. ఒకసారి తన మంత్రివర్గంలో జరిగిన సమావేశంలో 50 లక్షల మంది కాశ్మీరీల కోసం 10 లక్షల మంది పాకిస్తానీయుల ప్రాణాలను ప్రమాదంలో పడేసే తప్పు పాకిస్తాన్ ఎప్పటికీ చేయదని నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను అని అన్నారు. కాల్పుల విరమణ జరిగిన 3 నెలల తర్వాత జనవరి 1966లో లాల్ బహదూర్ శాస్త్రి మరియు అయూబ్ ఖాన్ శాంతి చర్చల కోసం తాష్కెంట్లో సమావేశమయ్యారు. అక్కడ ఇద్దరి మధ్య తాష్కెంట్ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో 2 పార్టీలు శాంతి చర్చలకు అంగీకరించాయి. యుద్ధంలో మరియు ఆక్రమిత భూభాగాల్లో అరెస్ట్ చేయబడిన సైనికులను తిరిగివ్వాలని దేశాలు నిర్ణయించుకున్నాయి. కానీ ఈ ఒప్పందం జరిగిన మరుసటి రోజు జనవరి 11, 1966న లాల్ బహదూర్ శాస్త్రి అనుమానాస్పద పరిస్థితిలో మరణించారు. అతని మరణం కారణంగా భారతదేశం అంతటా శోక తరంగాలు అలుముకున్నాయి. అతని ఆకస్మిక మరణానికి కారణాన్ని అందరూ తెలుసుకోవాలనుకున్నారు. తరువాత అతని మరణానికి కారణం గుండెపోటని చెప్పబడింది. కానీ భారతదేశంలోని చాలా మంది నిపుణులతో సహా అనేక మంది ఇప్పటికీ దాన్ని అబద్ధంగా భావిస్తారు. దశాబ్దాలుగా అతని మరణం వెనుక కుట్ర జరిగిందనే అనుమానం తప్ప నిజం తెలియట్లేదు. ఆ సమయంలో అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్లో సెకండ్ ఇన్ కమాండర్గా ఉన్న రాబర్ట్ క్రౌలీ లాల్ బహదూర్ శాస్త్రి మరణం వెనుక CIA ఉందని తన ఇంటర్వ్యూలో ఒకదానిలో ఒప్పుకున్నారు. ఇది గ్రెగోరీ డగ్లస్ రాసిన కాన్వర్జేషన్ విత్ ది క్రూ పుస్తకంలో కూడా వివరంగా వివరించబడింది. శాస్త్రి మనల్ని విడిచిపెట్టినప్పటికీ 1965 యుద్ధంలో తన ధైర్యాన్ని మరియు బలమైన ఉద్దేశాల గురించి గొప్ప జ్ఞాపకాలుగా మన మదిలో నిలిచిపోయారు. దీని కారణంగా భారతదేశం పాకిస్తాన్లోని లాహోర్ మరియు సియాల్కోట్ వరకు గెలిచింది. పాకిస్తాన్ను భారత సరిహద్దు నుంచి పిచ్చి కుక్కను తరిమి కొట్టినట్టు తరిమి కొట్టింది. జై హింద్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.